భారత వికలాంగుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మిత్రులారా, ఈ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి మన వికలాంగుల సమాజానికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మరానాడు పిసిసి అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నెల నుంచి 60,000 రూపాయలు పింఛన్ ఇస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగులందరినీ కూడా ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడి హోదాలో హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. 2 ఏళ్లలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అడుగడుగున వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నువ్వు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 60,000 రూపాయలు పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాలా వద్దా? 60,000 రూపాయలు పింఛన్ సంగతి ఏంటి? నువ్వు ఇస్తానన్నది ఎప్పుడు? నువ్వు అధికారంలోకి వచ్చి నెల నుంచి ఇస్తానన్నావు, నేటి వరకు కూడా 60,000 రూపాయలు పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీయాల్సిన బాధ్యత అందరి మీద ఉందా లేదా? ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టే విధంగా ముచ్చెమటలు పట్టించినా సరే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఇటీవల కాలంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో, రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి రాష్ట్రంలో వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించే విధంగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ గడ్డ నుంచే మనం గర్జిద్దామని చెప్పేసి రాష్ట్ర కమిటీ అభిప్రాయం తీసుకొని మరి చెలో కొడంగల్ పేరుతోని వికలాంగుల మహాగర్జన పేరుతోని పెద్ద ఎత్తున కొడంగల్ కేంద్రంలో మనం వేలాది మంది వికలాంగులతోని మన యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి సంఘం శ్రేణులందరూ కూడా సంఘటితంగా ఐకమత్యంగా చెలో కొడంగల్ విజయవంతం చేసేందుకు సన్నద్ధం కావాలి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించినా సరే 6,000 రూపాయల పింఛన్ సాధించుకుందాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సాధించుకుందాం, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలయ్యే విధంగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. అదేవిధంగా చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్పలు చెప్పిండు, అధికారంలోకి వస్తే మేము వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదంటే మన పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అడుగడుగున వివక్షే. గతంలో మనకు వికలాంగుల దినోత్సవానికి 70,000 ఉండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కనీసం జిల్లాకు 1,00,000 రూపాయలు కూడా కేటాయించకుండా వికలాంగ సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసి, అదేవిధంగా రాష్ట్రంలో గతంలో పరిశ్రమల రంగంలో మనకు రిజర్వేషన్ ఉండేది, ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల రంగంలో మనకున్న రిజర్వేషన్ ఎత్తేసింది. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మేము అధికారులకు ఎప్పుడైతే వస్తామో వచ్చినటువంటి మరి తర్వాత వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తాం, ప్రత్యేక అధికారులు నియమిస్తామని నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించకుండా, ప్రత్యేక అధికారులను నియమించకుండా మన పట్ల వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి నిరుద్యోగంతో కొట్లాడుతున్నారు. మరి నిరుద్యోగంతో కొట్లాడుతున్నటువంటి వికలాంగ సమాజానికి నాడు పిసిసి అధ్యక్షుల హోదాలో నేను అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇలా ఉద్యోగ నియామకాల కోసం వికలాంగుల సమాజం, వికలాంగుల విద్యార్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాయ మాటలతో రేవంత్ రెడ్డి గారు పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అట్టడి నుండి దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు చూడడానికి కాలమే లభిస్తున్న మన వికలాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించట్లేదు. అందుకనే చెప్తున్నాం, చెరువు కొడంగల్తోని రాష్ట్ర ముఖ్యమంత్రి ముచ్చెమటలు పట్టాల్సిందే, మన పింఛన్ 60,000 రూపాయలు రావాల్సిందే. 6,000 ఇచ్చేంత వరకు కూడా
6,000 ఇచ్చేంత వరకు కూడా కొడంగల్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మన యొక్క ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ కొడంగల్లో జరిగేటటువంటి చెలో కొడంగల్ తోని ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వేదిక కావాలి. 30 లక్షల మంది వికలాంగుల గొంతుకగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కొడంగల్ గడ్డ మీద అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి ఇలా వికలాంగుల సమాజాన్ని స్మరిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చమటలు పట్టించినా సరే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే మేము ఏ నెలలో అయితే అధికారుల కోసం అదే నెల 60,000 రూపాయలు ఫిక్స్ ఇస్తాను అన్నాడు. ఆ నెల నుంచి మొదలుపెట్టి అదే నెల నుంచి ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఏదైతే పెండింగ్ ఉందో కేవలం మనకు 4,016 రూపాయలు ఇచ్చిండు. ఆ పెండింగ్ బకాయిలు ఇచ్చేంత వరకు, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేంత వరకు, రాష్ట్రంలో ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పించేంత వరకు, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించేంత వరకు సంఘటితంగా మనందరం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు పరిష్కరించకుంటే మన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో మనందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాబట్టి మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న సంఘటితంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘటితంగా బాధ్యత తీసుకొని చెల్లో కొడంగల్కు ఈ రోజు నుంచి సిద్ధం కావాలి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చమటలు పట్టాలంటే మనందరం కూడా మూకుమ్మడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గం మీద దాడి చేసేందుకు, దాడి అంటే దాడి కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మనం యుద్ధం ప్రకటించి అక్కడ మన యొక్క నిరసన కార్యక్రమాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచినా సరే మన హక్కులు సాధించుకుందానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ చెలో కొడంగల్ విజయవంతం కోసం ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా సంఘటితంగా లేచినా పండుకున్నా కానీ హలో వికలంగా చెలో కొడంగల్ అనే విధంగా మీరందరూ కూడా సంఘటితంగా పోరాటం చేసి మన హక్కులు సాధించుకుందాం. కాబట్టి ఇప్పటి నుంచే చెలో కొడంగల్ విజయవంతం చేసేందుకు మార్చి మొదటి వారంలో చెలో కొడంగల్ ఉంటుంది. కాబట్టి చెలో కొడంగల్ మహాగర్జన సదస్సుకి ఇప్పటి నుంచి వికలాంగుల సమాజం సన్నద్ధం కావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాయమాటలతోని ప్రజాస్వామ్యాన్ని వికలాంగుల సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచినా సరే హక్కులు, ఆత్మ గౌరవం, రాజ్యాధికారంలో భాగ్యస్వామ్యం మనం కొట్లాడుతున్నాం. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏమీ ఇచ్చింది మనకి? స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. కానీ మనకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు పెట్టి మనకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వకుండానే మన మున్సిపల్ ఎన్నికలు పెట్టుడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్లో మా కోఆప్షన్ సభ్యులుగా వికలాంగులను నామినేట్ చేయాలి, గ్రామ పంచాయతీల వికలాంగులను మరి కోఆప్షన్ సభ్యులుగా నామినేట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసినా సరే మనం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిందే, రాజకీయ రిజర్వేషన్ మనకు రావాల్సిందే, చట్ట సభలలో మనం వాణి ఇప్పించుకునేందుకు మనం కూడా పోవాల్సిందే. కాబట్టి మరి పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి తరలి వచ్చేందుకు చెలో కొడంగల్ విజయవంతం చేసేందుకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వికారాబాద్ జిల్లా శ్రేణులు, అన్ని మండల శ్రేణులు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీకు పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ బలగాలతో, పోలీస్ కూటాలతో మనల్ని భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవ్వరు కూడా పోలీస్ కూటాలకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఎప్పుడు కూడా భయపడదు. భావి భారత వికలాంగుల భవిష్యత్ కోసమే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి పోరాటం చేస్తుంది. ప్రాణ త్యాగాలకు కూడా బీబీఎస్పీఎస్ వెనకాడదు. నిజంగా ఈ సమాజంలో హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే అదొక భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్ గారు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి అబ్దుల్ లక్ష్మణ్ గారికి కూడా తెలుసు. మనం సంఘటితంగా నిబద్ధతగా, నిజాయితీగా, శాంతియుత పద్ధతిలో గాంధేయ మార్గంలో మన యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెడలు వచ్చి మన యొక్క హక్కులు సాధించుకుందానని చెప్పేసి మీ అందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ మరి చెలో కొడంగల్ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై మీరందరూ కూడా సంఘటితంగా ఈ యొక్క చెలో కొడంగల్ విజయవంతం చేసేందుకు సన్నద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఒకసారి పిడికిలు బిగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన వాణిని, మన యొక్క సమస్యలను విన్నవిద్దామని చెప్పి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల వెంటనే వేరు చేయాలి. వికలాంగుల సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వెంటనే వికలాంగుల ఐక్యత.